ఏంటిది? నీకు ముందే చెప్పాను కదా, నేను రిజైన్ చేశాను. వాట్? అయినా నేను జాబ్ చేసి బాగా అలసిపోయాను. ఐ యామ్ ఏ హోమ్ సేఫ్ నౌ. వాట్ ద? నీ సంగతి తర్వాత చెప్తాను. హలో, ఎస్ సార్, ఐల్ గెట్ ఇట్ డన్ బిఫోర్ యూ రీచ్ ద ఆఫీస్. యా. అతుల్, అతుల్, అతుల్. పొట్టమే చేపెట్టుకోండి. పొట్ట 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 పొట్టమే చేపెట్టండి. పొట్ట పొట్ట. అక్కడ కాదు, తను ఇక్కడ పట్టుకోమంటున్నాడు. Oh. రెడీ, స్మైల్. डोळे निळे वळवळ शेपूट निवलेसे कान हे पेस्टे जग आहे बहार या न्याऱ्या जगी शोधतो आम्ही गोंडस क्यूटसे पेटकुंवान ऐका देऊनी नीट कान ऐशी आमची गोष्ट छान मांडतो आम्ही पेट 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 पुराण मांडतो आम्ही पेट 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 पुराण. సరే, నెక్స్ట్ పోజ్. మోకాళ్ళ మీద కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో. నా పొట్ట మీద చేయి పెట్టు, నువ్వు పెట్టు. రెడీ, స్మైల్. ఇప్పుడు అన్నా, అరే అన్నా, నాకు కూడా ఏదో ఒక పోస్ట్ చెప్పండి. నేను ఇతన్ని ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుంది? అది సీమంతానికి ఇచ్చే పోజ్ కాదు. ఓ అవునా, మరేలా? అది బ్యాచిలర్ పార్టీది. వీళ్ళు ఇంకా బ్యాచిలర్సే. మీకంటే ముందు మాకు పెళ్ళైంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మేము మీకంటే సీనియర్స్. సీనియర్స్ అవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? ఉపయోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటారా? అరే ఏంటిది, ఈ రోజైనా నువ్వు ఆర్గ్యూ చేయకుండా ఉండలేవా? పెట్టింది నేను కాదు. నేనే చేసింది. ఇక చాలు చాలన్నానా, అందరూ చూస్తున్నారు. అయినా అంజు ఏమీ తప్పుగా మాట్లాడలేదు. ఇది ఆలోచించాల్సిన టైం. ఏమండి, మీరిద్దరూ ఇక్కడ పాయింట్అవుట్ చేయండి. అమ్మా, అసలు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇలా చూడు, ఈ విషయంలో ఇంకా డిలే చేయడం మెడికల్గా అంత మంచిది కాదు. ఇదిగో మీ అత్తగారే ఫోన్ చేస్తున్నారు. మీకు బుద్ధి చెప్పమని ఆవిడకే చెప్తానుండు. వదిన గారు, మంచి టైంలో ఫోన్ చేశారు మీరు. అయ్యో, వీడియో కాల్ చేశాను. ఒక్క నిమిషం, నేను కట్ చేసి మళ్ళీ చేస్తాను. అరే కట్ చేయడం ఎందుకమ్మా, ఏంటో చెప్పు. సరే అయితే చెప్పండి. ఎందుకని రాలేదు? లేదు, మా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడి ఫంక్షన్ ఉంటే రాలేకపోయానంతే. కనీసం మనవాడు పుట్టాకైనా వస్తారా? ముందుగా నేనే వస్తాను. సరే, అసలు వీళ్ళిద్దరిని అడగండి, విశేషం ఎప్పుడుంటుందో. అదే కదా నా బాధ. నేను రోజు అదే చెప్తూ ఉంటాను, కానీ అతను నా మాట విండు. అవును, అదితి కూడా ఆ విషయం గురించి మాట్లాడితే బాగా చిరాకు పడుతోంది. నేనైతే అమ్మని కదా, నా మీద చిరాకు పడుతోంది, మీ మీద పడలేదు కదా. అత్తగారు చెప్తే ఖచ్చితంగా పారిపోయారు. వాళ్ళకిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. మనం చెప్పేది ఎక్కడ వింటారు? అద్భుతంగా ఉంది. బెల్లంతో చేశారు. మైల్డ్లీ స్వీట్ అండ్ నో మైదా. పర్ఫెక్ట్ షేప్ అండ్ ప్లఫీ.
ఇంత ఉత్సాహమా? ఇది తన మొదటి సీమంతం కదా, అందుకే అలా ఉందిలే. నీ సీమంతంలో అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకు. అరే ఏంటిది, మీ ఇద్దరు సీమంతం గురించి మాట్లాడుకుంటున్నారు? చాలా మంచి విషయం. అక్క, అరే అక్క, ఓసారి ఇలా చూడు, ఇక్కడ ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్స్. వస్తున్నా. ఈ పాటికి మీకు హుషారుగా ఆడుకునే 2 పిల్లలుండాలి. పెళ్ళయి 3 సంవత్సరాలు అయింది కదా. అరే 3 కాదు, 2015కి అయ్యింది. మరి 4 సంవత్సరాలు కదా. అవును కదా. మరి అవును కదా శ్యామల. శ్యామ, మన అంజుకి కుందేలు తాబేలు పోటీలో లాగా వెనకాల పెళ్లి చేసినా అక్క కంటే ముందే గమ్యస్థానాన్ని చేరబోతోంది. పెద్దది ఛాన్స్ తీసుకోకపోతే చిన్నదేం చేస్తుంది? అవును కదా. అమ్మ కావడానికి ముందే పిన్నిని కావాలనుకున్నాను. అయినా వాళ్ళకి బాధ్యత తీసుకోవడం ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాం? అమ్మా, నేను బాగా అలసిపోయాను. కూర్చో. శ్రీకాంత్ ఏం చేస్తున్నావు? జ్యూస్ తీసుకురా మీ ఆవిడికి. ఓ తీసుకొస్తాను. నేను బాధ్యత తీసుకోనా? రోజు స్కూల్కి నేనే నిన్ను డ్రాప్ చేసేదానని గుర్తుపెట్టుకో. అదు నువ్వెప్పుడూ బాధ్యతగానే ఉంటావమ్మా. అందుకే మేము నీ దగ్గర నుంచి విశేషం కోరుకుంటున్నాం. మామా, అది పెరుగుతున్న జనాభా గురించి ఆలోచించండి. మళ్ళీ అందులో కాంపిటీషన్. మేం మాత్రం అందులో ఉండకూడదు అనుకున్నాం. ఏదేమైనా మన దేశం ముఖ్యం కదా. పెద్ద దేశభక్తుల్లా ఉన్నాడు. అతుల్ తప్పుగా ఏం మాట్లాడాడు? కార్బన్ ఫుట్ ప్రింట్కి ఎందుకు కాంట్రిబ్యూట్ చేయాలి? దాంతో ఏంటి సంబంధం? అమ్మా, అది అసలు మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే నిర్ణయం మేము తీసుకుంటాం కదా. మా ఇద్దరిని మీరెందుకు కంపెల్ చేస్తున్నారు? ఎవరిని పెళ్లి చేసుకోవాలో నువ్వే డిసైడ్ చేసుకున్నావు కదా, మరి నీకు ఇంకేం కావాలి? మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం అనేది మీకు చాలా ఆక్వర్డ్గా ఉంది, అంతే కదా? నువ్వు టాపిక్ని చేంజ్ చేయకు. అతులు మాకు బాగా కావలసిన వాడు. ఏమంటావు అల్లుడు? అవును మామా. నాన్న, ఇలా చూడండి. ప్రాబ్లం ఏంటి? అంటే అది ఏమైనా ప్రాబ్లం ఉందా? అరే ఏదైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. మా ఫ్రెండ్ ఒకరు మంచి గైనకాలజిస్ట్ ఉన్నారు. అంజు డాక్టర్ కూడా బాగా చూస్తారు. అద్భుతం. అక్క, నా మాట విని వెకేషన్కి వెళ్ళండి. ఇట్ హెల్ప్స్. అతుల్కి ఖచ్చితంగా మంచి 5 రిజల్ట్స్ తెలిసే ఉంటాయి. మీరు బాలికి వెళ్ళండి, బాలికి. మేము బాలాజీకి వెళ్ళాం. మా సెక్స్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చే ముందు కూడా మేము డీటెయిల్స్ అవసరం లేదు. అమ్మ ఒకసారి మిల్లు దగ్గర నుంచి పిండి తీసుకురమ్మన్నప్పుడు పిండినంతా వీధుల కింద పరేసుకుంటూ వచ్చింది. ఇంకోసారి అయితే మేడ మీద ఎండబెట్టిన వడియాలన్నింటి నాశనం చేసుకుంటూ తీసుకొచ్చింది. వదిలేలే. అయినా నువ్వు నాకు సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాను కదా, జనాభా పెరుగుతుందని మాట్లాడాను కదా, ఇంకేంటి? ఎవరు సీరియస్గా తీసుకోలేదు. నేను తల్లిని కాలేను అనిపిస్తుంది. ఎలాగైనా అయ్యి చూపిస్తాను. ఓయ్ ఓయ్ ఓయ్, కూలా, మన రివెంజ్ తీర్చుకోవడం లేదు. ఏయ్, పోతే పోనీలే, వదిలే. వెళ్ళి ఒక చిల్డ్ బీర్ తాగుదాం. కూలవు, సరేనా? చెప్పరాక్. ఏంటి? సరే సరే సరే, నేను వస్తున్నా. ఏం జరిగింది? గోదక్క కనిపించడం లేదు. అయ్యో దేవుడా. అదిగో ఆ కార్లు ఉన్నాయి కదా, వాటి కిందంతా చూడు. అక్కడికి వెళ్ళి గోదా అని పిలుస్తూనే ఉండు. వెళ్ళు వెళ్ళు. గోదా, ఇది తీసుకో. దీని సౌండ్ వింటే గోదా రెస్పాండ్ అవుద్ది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి వెతుకు. గోదా, ఏంటి, తను ఎక్కడైనా కనిపించిందా? ఇక్కడెక్కడా లేదు. గోదా, అక్కడ లేదు. ఆ ట్యాంక్ కిందకి వెళ్ళిందేమో చూసారా? అంటే షూరా? చూసాం. గోదా, అయితే వెతుకుతూ ఉండండి, తనే దొరుకుతుంది. రేయ్ పరాగ్, చూస్తుంటే అందరినీ వెతుకమని చెప్పినట్టున్నావు. నేను పొద్దు నుంచి వెతుకుతూనే ఉన్నాను రా, ఇప్పటి వరకు దొరకలేదు. అరే నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఇక్కడే ఎక్కడో ఉండుంటుందిలే. రే, ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుందిరా? వచ్చేస్తుంది. ఆకలి అయిందనుకో వెంటనే తిరిగి వస్తుంది. చాలా సెల్ఫిష్ రా. హౌ ఇన్సెన్సిటివ్. చిపోరా. దాన్ని పిల్లి అని పిలిస్తే వాడికి నచ్చదనే విషయం నీకు తెలుసు కదా, అయినా ఎందుకు అలా అంటావు? ఈ పెట్ లవర్స్ కొన్నిసార్లు ఓవర్గా రియాక్ట్ అవుతారు. ఏ పర్యా, గోదా, గోదా, గోదు, గోదా.
గోదు గోదక్క గోదా గోదక్క పరాగ్ ఆ? ఇక్కడే ఉంది. ఏంటి గోదక్క ఇక్కడ ఉంది. ఉందని చెప్తావేంటి? పట్టుకో మరి. మీ మళ్ళీ ఎటైనా పారిపోద్ది, వెంటనే పట్టుకో. అదేం చేయదు కదా. చూడు నిన్ను. ఆగు. గోదక్క అదేంటి అలా పట్టుకున్నావు? ఇంకెలా పట్టుకోవాలి? చిన్నపిల్లల్ని ఎత్తుకున్నట్టు ఇలా ఎత్తుకోవాలి. గోదు ఏంటన్న బంగారం? ఉం? నువ్వు కనిపించకుండా పోయేసరికి నేను ఎంతో దిగులు పెట్టుకున్నాను తెలుసా తల్లి. అత్తయ్యకి థ్యాంక్ యూ చెప్పు. ఏంటి అత్తయ్య? ఛీ. నైస్. ఫ్రాగ్రెంట్ క్యాండిల్స్ ఇంకా Shut up. Did it taste like a wine or scotch, chef? ఫ్రూటీ నట్స్ విత్ హింట్స్ ఆఫ్. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నావు? ప్రొటెక్షన్ తెచ్చుకుంటా. అవసరం లేదు, వదిలే. ఏం మాట్లాడుతున్నావు? ప్రెగ్నెంట్ అయితే ఎలా? అయితే అవుతాను. అరే నువ్వు అయితే అవుతాను అంటే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నావా? అనవసరంగా మూడ్ని పాడు చేయకోయ్. అలా కాదు, నేనేమన్నానంటే నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ కాదు, కానీ ఫ్లూక్లో అయిపోతే ఏం పర్వాలేదు. మనం ప్రొటెక్షన్ యూజ్ చేయడంలో ఆపినంత మాత్రాన తప్పు లేదు కదా. అంటే కొంచెం తగ్గించడం అంటే ఎంత తగ్గించాలి? 70% ఓకేనా? ఐ వాజ్ థింకింగ్ మోర్ లైక్ 60-40. అంటే బేబీ పుట్టడానికి ప్రాబబిలిటీ 60 ఉంటుంది కదా. చెప్పు, ఉంటుంది కదా. ఒకవేళ ఇది నువ్వు తక్కువ అని అనుకుంటే మన ఇద్దరు ప్రాబబిలిటీస్ని యావరేజ్ చేసుకొని చూద్దాం. మరైతే 65-35 చాలు. హోస్ పిచ్చిదానా, 65% ఛాన్సెస్ లేనంత మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ అవ్వవా? బేబీ పూర్తిగా ఫామ్ అవుతుంది. నీ ఫినాన్షియల్ ఫార్ములాలు ఇక్కడ వర్కౌట్ అవ్వవు. యు ఆర్ కన్ఫ్యూజ్డ్ బిగ్ టైం. ఐ నో. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకోలేదు కదా, అవునా కదా? అవును, మన చుట్టూ ఎప్పుడు ఇదే ఉంటుంది. నేను ఆలోచించలేకపోతున్నా. చెప్పు, మనం తప్పు చేయడం లేదు కదా? ఇలా చూడు, అంజలి ఫస్ట్ నుంచి క్లియర్గా ఉంది. చదువు, పెళ్ళి, పిల్లలు, తల్లి కావడం అనేది తన టాప్ ప్రియారిటీ. నీకు కూడా అదేనా? లేదు. ఇంకేంటి? కానీ నీకు పిల్లలంటే ఇష్టం కదా. పిల్లల్ని ఇష్టపడటమో లేక పిల్లల్ని కనడమో రెండు వేర్వేరు విషయాలని అర్థం చేసుకో. నీకు గ్రీనరీ ఇష్టం, అలాగనే అపార్ట్మెంట్లో ఫార్మింగ్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు కదా. నవ్వుతావేంటి? పిల్లల కంటే అందరూ పిల్లలుగానే మిగిలిపోరు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు కూడా అవుతారు. వాళ్ళ అల్లరి అలా ఇలా ఉండదు తల్లి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కన్న వాళ్ళకి షాకులు కూడా ఇస్తూ ఉంటారు. అసలైన ప్రాబ్లం వాళ్ళు పెద్దయ్యాకే క్రియేట్ అవుతుందని ముందు తెలుసుకో. దానికి అసలు సమాధానమే ఉండదు, ఎవరు దాన్ని ఆపలేరు కూడా.
మనమేదో గొప్ప వాళ్ళు అనుకుని వాళ్ళని ప్రిటెండ్ చేయడానికి ట్రై చేస్తాం. మనం ఒక ఫేక్ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళని గైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. చెప్తాం, మాట వినరు. చెప్తాం. ఏయ్, మీ నాన్నకి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఎందుకు మాట్లాడుతున్నావు? బహుశా మనం బెటర్ పేరెంట్స్ అవ్వచ్చు. యు నెవర్ నో. ఒక్క నిమిషం. మళ్ళీ ఇప్పుడేంటి? పేరెంటింగ్ టెస్ట్ అయ్యింది. సబ్మిట్ చేయనా? సరే సరే కానీ ఎస్ 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 500 రూపీస్ నాకు జీపే చేయి, సరేనా? జీపే చేయాలంట. లేదు లేదు, అయినా ఇంటర్నెట్లో ఒక ర్యాండమ్ వెబ్సైట్ టెస్ట్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. ఏం చేయబోతున్నావు? గ్రౌండ్ రీసెర్చ్. చెప్పరా, అరే చెప్పరా, చెప్పరా. అరే బహుశా తను వేరే ఏదో చేయాలనుకుంటున్నాడేమో. అరే వాడు చాలా బ్రిలియంట్ తెలుసా. అరే చెప్పరా హీరో. గణపతి శ్లోకం వద్దు, రామ శ్లోకం చెప్పు చెప్పు చెప్పు. రే, ఏ శ్లోకాలు నేర్పించారా? ముందవన్నీ నీకు తెలుసా? పోయిన నెల అమ్మొచ్చింది, ఆమె నేర్పించింది. మొండికేయకుండా చెప్పరా. అన్వే, ఇది వదిలే. ముందు నీకు ఏం చేయాలనిపిస్తుందో నాకు ధైర్యంగా చెప్పు. వామ్మో, వీడికి ఎంత ఎనర్జీ ఏంట్రా రిషికేష్. వీడు ట్రూలీ ఎనర్జీరా. ఒక చోట ఎప్పుడు కూర్చోడు, నిన్ను అలసిపోయేలా చేస్తాడు కానీ వాడు మాత్రం అలసిపోడు. అన్వే, ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేయకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నిన్నెవరు చేయమన్నారు? ఈ సాంగ్ ప్లే చేయమని వాడే చెప్పాడు, నా తప్పలేదు. లేదు, ఇందులో నీ తప్పేమీ లేదు. కానీ ఈయన అర్థం చేసుకోవాలి కదా, ఒక నాన్నకి బాధ్యత తెలిసి ఉండాలి కదా. అరే రిషి, వీణ్ణి ఈ రోజు నువ్వే చూసుకో. లేదు, నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది కదా, మేము లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాం. నువ్వురా. సరే. వీడి వల్ల నీకు రోజంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. చిరాకు వస్తోంది. ఏంటి? ఈ పేరెంటింగ్ అంతా ఉంది కదా. నువ్వేనా ఇలా మాట్లాడేది? ముంబైలో పిల్లలు కలిగి ఉండటం ఆడుకోవడం కాదు. నీ శాలరీ మాత్రం అస్సలు సరిపోదు. అరే నువ్వే కదా ఇప్పటి వరకు నాకు ఫైనాన్షియల్గా అడ్వైజ్లు ఇచ్చింది. అంటే నేను చేసిన లెక్కల ప్రకారం 2030 నాటికి 60 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 60 లక్షలు? అప్పుడు అన్వే పుట్టాడు. నాకు కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, ఒకవేళ అవసరం అయితే అవి సరిపోతాయి. అదంతా ఇప్పుడు ముఖ్యం కాదు. నువ్వు మనీనే మేనేజ్ చేసుకోవాలి. ఇంకా చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. నేను బాబు పుట్టిన తర్వాత వాడి గురించి జాబ్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయినా నువ్వెందుకు వదులుకోవాలి? రిషికేష్ కూడా వదులుకోవచ్చు కదా. భరించాల్సింది ఆడవాళ్లే కదా. నీ ప్లానింగ్ అంతా టాస్ వరకు బాగానే ఉంటుంది. మొబైల్ ఫోన్ మొబైల్ ఇప్పుడు ఎందుకు? అమ్మ దగ్గరికి వెళ్ళు వెళ్ళు. ఇవ్వవా? ఇప్పుడు కాదురా, నేను మాట్లాడుతున్నాను కదా, అమ్మ దగ్గరికి వెళ్ళు. అసలు వీడి డైపర్లకే ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? నేనెంతలా అనుకున్నాను బుల్లెట్ బైక్ మీద లడఖ్కి టూర్ వెళ్ళాలని. కానీ అప్పుడే అన్వే పుట్టాడు. మొబైల్ మాట్లాడుతున్నాం కదా, కనిపించట్లేదా? వెళ్ళు, నువ్వు ముందు బయటికెళ్ళు. నన్ను లోపలికి బయటికి వెళ్ళమని చెప్పడం ఆపండి. అన్వే, పద, నాతో పద పద. డబ్బు ఎలా ఖర్చు అవుతుందో కూడా రిషి, తెలియదు. వీడిని 5 నిమిషాలు చూసుకోమని చెప్పాను కదా, లోపలికి ఎందుకు పంపించావు? నా ఫ్రెండ్తో కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కదా. అరే రోజు కిచెన్ లో మీరు కలిసే ఉంటారు కదా. చూడు, సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. సిల్లీ రీజన్స్ అంటే అసలు వీడికి ఎంత చేశాను నేను? అవునా? నిన్న నీకు ఐస్ క్రీమ్ తినిపించానా లేదా? వర్షాకాలంలో ఐస్ క్రీమ్ పాపం అది తిని వీడికి జ్వరం వచ్చింది. నేను హాస్పిటల్ కి తీసుకెళ్లాను. నువ్వు అసలు వచ్చావా అక్కడికి? అరే నాకు లీవ్ దొరకలేదు. నేను జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చున్నా ఏంటి? వీడి కోసం నేను నా కెరియర్ నే వదులుకున్నాను. అదితి లోపల ఏం చెప్పిందో నీకు తెలుసా? రిషి ఎందుకని జాబ్ వదులుకోలేదని. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. నువ్వు ఉండు. అంటే నేను ఇప్పుడు జాబ్ ఎందుకు వదిలేదో లేదు, చెప్పాలా? లేదు, నువ్వు ఇప్పుడు చెప్పు. అసలు నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు? నువ్వు చెప్పి నువ్వు కూడా ఏంటి? లేదు, అది రేయ్. నీకు తెలీదు. తనని మాట్లాడి.
మంచిదైంది మనం 65-35 ఫార్ములా యూజ్ చేయలేదు. చెప్పు పర్యా. అరే ఒక ప్రాబ్లం అయిందిరా. గోదక మళ్ళీ తప్పిపోయిందా? గోదా ప్రెగ్నెంట్ అయిందిరా. ఏ? అవునరా. పాపం రా గోదా. గోదా ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో కూడా నాకు తెలియట్లేదురా. అసలు నమ్మలేకపోతున్నా. ఇంత ముద్దుగా చూడ్డానికి ఇంత చిన్నగా ఉండే గోదా ఈరోజు వయసుకు వచ్చేసింది చూసావా. నేను అసలు పర్యా, తన కూతురికి ఎఫైర్ ఉందని తెలిసిన ఏ నాన్న కూడా ఇంతలా ఫీల్ అవడు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అదితి నువ్వైనా చెప్పేడికి. గోదా నాకు కూతురు లాంటిది, కూతురు కంటే ఎక్కువే. ఐ నో నువ్వు తన గురించి ఏం పట్టించుకోకు. అరే ఆ పని కోసం ఆ రోజు తప్పిపోయిందని నేను అనుకుంటున్నాను. పరాగ్, నువ్వు తన్ని ఖచ్చితంగా బాగా చూసుకుంటావు. నేను ఖచ్చితంగా బాగా చూసుకుంటాను అనుకో. కాకపోతే ఓ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? ఇంటర్ కాస్ట్ గురించా? ఏంట్రా నువ్వు? నేను ఇవాళ నైట్కి బెంగళూరుకి వెళ్తున్నాను రా. బెంగళూరుకా? ఏంటి సడన్గా? అరే మా బాస్ ఫోన్ చేసి రమ్మన్నాడు రా. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట. అవునా? నిజం చెప్పు. రేవా కాల్ చేసింది. మేము తిరిగి కలవాలని తను కోరుకుంటుంది. నేను వెళ్ళి తీరాలరా. ప్యాచప్ అయ్యే ఛాన్స్ ఉంది. డోంట్ జడ్జ్ మీ. నాకు అడ్వైస్ ఇవ్వాలని నువ్వు చూడకు. గోదాని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా చూసుకోరా? అదితి జస్ట్ 2 days అనే చెప్తున్నాను కదా. ఇలాంటి సిచ్యువేషన్లో తనని ఒంటరిగా వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను? డోంట్ వరీ, నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం. గోదు ఒక్క నిమిషం. ఇదెప్పుడు డిసైడ్ చేసావు? ఇప్పుడే. ఏంటి నువ్వు? గోదు నేను రేవాని కన్విన్స్ చేస్తాను. తను నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. అన్నిటినీ గీరేయకూడదు. డోంట్ వరీ. జాగ్రత్త. అతుల్, గోదాది బ్యాగ్ తీసుకో. రే ఇది నా బ్యాగ్ రా. ఇది గోదక్కది. దూరంగా వెళ్ళు, దూరంగా. అరే వెళ్ళవే. దేవుడు, అదిగో అక్కడ చూడు, అక్కడ. ఫెచ్ ఫెచ్ ఫెచ్. ఏంటి? అరే ఇది నన్ను అటాక్ చేస్తుంది ఫర్ నో రీజన్. నిజం, అమ్మ తోడు. ఎగ్జాక్ట్లీ 5 గంటలకు తనకి ఫుడ్ పెట్టమని పరాగ్ చెప్పాడు కదా. అరే ఇది డైరెక్ట్ గా అటాక్ చేస్తుందా? చూడు ఫోన్ ఎవరో. గోదక్క ఫాదర్. లిఫ్ట్ చేయి. హలో పరాగ్. అరే ఎప్పుడు చేరావురా బెంగళూరుకి? అయిపోయిందా ప్యాచప్? పెట్టాం లేరా బాబు, నువ్వు చెప్పినట్టే పెట్టాం. ఎగ్జాక్ట్లీ 5 గంటలకే పెట్టాం. ఏమన్నావు? పరాగ్, నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నన్ను నువ్వు బాధ పెడుతున్నావు. నేను కూడా నీతో బ్రేకప్ చేసుకుంటాను. నీ పిల్లి నన్ను బరికింది తెలుసా? హలో, పెట్టేశాడు. వాడికి పిల్లి మీద ఉన్న కనీస ప్రేమ మన మీద లేదు. గోదా, ఇదిగో తిను. గోదా, ఏమైంది నీకు? ఏమైంది? 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 తినొచ్చు కదా ఇప్పుడు, దీనికి ఏమైంది? అతుల్, ఇది తినడం లేదు. కాల్ ఫాదర్. అతుల్ నాకు అబద్ధం చెప్పాడు కదా అదితి. ఎట్టి పరిస్థితుల్లో 5 గంటలకల్లా ఫుడ్ పెట్టమని నేను చెప్పానా లేదా? సారీ, కానీ ఇప్పుడు ఏం చేయాలి? యూట్యూబ్లో దూరదర్శన్ ఛానల్ ఉంటుంది, అది పెట్టండి. ఆ? తర్వాత తన ముందు ప్లేట్ పెట్టండి, తింటుంది. మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుండేది, ఈ అలవాటు వాళ్ళ అమ్మకు ఉండేదంట. అందుకే ఆవిడ పేరు తీసుకొచ్చి తనకి పెట్టుకున్నాను, గోదక్క అని. మీరు నేను చెప్పినట్టు చేయండి, తింటుంది. బాయ్. ఏం చెప్పాడు?
విచిత్రమైన అలవాట్లు. పిల్లిని పెంచుకోవడం మామూలు విషయం కాదు. పైగా తను ప్రెగ్నెంట్ కూడా. పరాగ్ చాలా గొప్పోడే. నువ్వేంటి కొత్తగా పరాగ్ని పొగుడుతున్నావు? హే, బాధ్యతగా ఉండే వాళ్ళని నేను ఎప్పుడు పొగుడుతూనే ఉంటాను. ఎప్పుడు చూసినా బాధ్యతగా ఉండు అనే వాళ్ళకంటే వీళ్ళే వాళ్ళకంటే చాలా బెటర్. అంతెందుకు, నువ్వుని చూడు, 2 పిల్లల్ని చూసుకుంటుంది. రిషి ఎప్పుడు చూసినా చిల్ అవుతూ ఉంటాడు. నాన్నలంతే, ఎప్పుడు అలానే ఉంటారు. పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, చదివించడం ఇవన్నీ అమ్మలు చేయడానికే సాధ్యమవుతుంది. ఇంకా మనలాంటి పిల్లలుంటేనా ఇంకా కష్టం. అమ్మ పని అయిపోయినట్టే. మీ అమ్మ అంటే నాకు చాలా గౌరవం. 2 అల్లరి అమ్మాయిల్ని ఒక్కతే పెంచి చూడు, దండం పెట్టాలి మీ అమ్మకి. చాలు. సింగిల్ మదర్గా ఉండడం ఖచ్చితంగా డిఫికల్ట్. అమ్మ నిజంగా చాలా కష్టపడింది. ఏయ్ చూడు, చూడు, అమ్మ నన్ను బలవంతంగా ఎలోక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించింది. అందులో నేను కన్సలేషన్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాను. నువ్వు బాగా నీరసంగా ఉన్నావు. అమ్మని చూడు. ప్రౌడ్ మదర్. నీతో పిల్లుందని ఎప్పుడు చెప్పలేదు? అరే అవును, మర్చిపోయాను. ఆ పిల్లి రోజు మా ఇంటికి వస్తూ ఉండేది. నేను దాంతో ఆడుకునేదాన్ని. దాని పేరు కూడా ఏదో ఉండేది, చాబు దాబు. గోదు, నా చాబుని చూస్తావా? అతుల్, మనం గోదక్క బేబీస్ని అడాప్ట్ చేసుకుందామా? ఏయ్, వద్దు 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 ప్లీజ్ వద్దు వద్దు వద్దు, నో. कोणी मिचकवे डोळे निळे वळवळ शेपूट इवलेसे कान हे पेट्सचे जग आहे बहार या न्याऱ्या जगी शोधतो आम्ही गोंडस क्यूटसे पेट गुणवान ऐका देवनी नीट कान ऐशी आमुची गोष्ट छान मांडतो आम्ही पेट 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 पुराण मांडतो आम्ही पेट 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 पुराण सुटुक ऐट बाजू मिशा इटुक मिटुक जादू आहे की आहे चिटुक आमच्यावर झालंय गजब पेटुक या न्याऱ्या जगी रमलो आम्ही झालोय पेट पेरेंट बेफाम ऐका देवनी नीट कान ऐशी आमची गोष्ट छान मांडतो आम्ही पेट 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 पुराण मांडतो आम्ही पेट 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 पुराण कोणी करे म्याव कोणी भाव भाव कोणी मिचकवे डोळे निळे वळवळ शेपूट इवलेसे कान हे पेट्सचे जग आहे बहार या न्याऱ्या जगी शोधतो आम्ही गोंडस क्यूटसे पेट गुणवान ऐका देवनी
कान ऐशी आमुची गोष्ट छान मांडतो आम्ही पेट 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 पुराण मांडतो आम्ही पेट 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 पुराण